హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను పూరి విత్ శనగపిండి కుర్మా ఆర్ బొంబాయి చట్నీ అంటారు మా సైడ్. దానికోసం 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇది 3 మెంబర్స్కి సరిపోయిద్ది. దీన్ని బాగా జల్లించుకుంటున్నాను ఎలాంటి క్రిములు లేకుండా. అండ్ ఇందులో నేను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సో నో బేకింగ్ సోడా, నో ఆయిల్, ఎలాంటి లేకుండా ఓన్లీ సాల్ట్ విత్ గోధుమ పిండితో మనం పూరీలు చేస్తున్నాం. సో వాటర్ వేసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ, చపాతీ పిండిలాగా సాఫ్ట్గా అవద్దు, మరి అంత హార్డ్గా అవద్దు, మీడియం లాగా ఉండాలి. ఓకే, చూసారా? సో ఇప్పుడు మనం ఒక 3 to 5 minutes దాన్ని పక్కన పెడదాం. ఈ లోపల మనం శనగపిండి కుర్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. దానికోసం 3 tablespoons శనగపిండి, వాటర్, చాప్డ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, పోపు సామాన్లు, సాల్ట్. ముందుగా మనం పచ్చిమిర్చిని, సాల్ట్ని మిక్సీకి వేసుకుందాం. మెత్తటి పేస్ట్ లాగా కావాలి. సో ఇప్పుడు ఆ మిక్చర్ని ఒక కప్లోకి తీసుకుందాం. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి 3 tablespoons ఆయిల్ వేసుకోవాలి. అందులో పోపు సామాన్లు, తర్వాత చాప్డ్ ఆనియన్స్ కొంచెం మగ్గనివ్వాలి. ఓకే, సో నేను మూత పెట్టేసి ఒక 2 minutes పక్కన పెడుతున్నాను. సో ఈ లోపల మనం శనగపిండిలో వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన పచ్చిమిర్చి మిక్చర్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు వేస్తున్నాను, కలర్ కోసం, హెల్త్ కోసం. ఈ మిక్చర్ని తీసుకొని నేను అందులో యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఆల్రెడీ తీసుకున్న మిక్చర్ సేమ్ కప్పుని యూజ్ చేసి 3 cups తీసుకున్నాను వాటర్. సో నాకు 3 cups సరిపోయాయి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి. సో 3 cups. ఇప్పుడు మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఒక 5 minutes ఉడకనిద్దాం, దగ్గరికి రావాలి సన్న మంట మీద. ఇప్పుడు మనం పూరీ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. సో ఇప్పుడు ఈ బాల్స్ని పూరీలాగా ఒత్తుకుందాం. సో పూరీ అనేది చపాతీలాగా మరీ లావుగా ఉండకూడదు, మరి పతలాగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఓకే, అప్పుడే పూరీలు అనేవి మనకి ఈజీగా పొంగుతాయి. ఓకే, నేను చెక్ చేసుకుంటున్నాను. సో నాకైతే అది ఉడికిపోయింది శనగపిండి కుర్మా. నేను ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకున్నాను. ఒక్కొక్కటిగా పూరీ వేసుకుంటున్నాను. చూసారా ఎంత బాగా పొంగిందో? సో మనం పూరీ వేసినప్పుడు మనం ప్రెస్ చేయాలి. కొంచెం మనం ప్రెజర్ ఇచ్చామంటే ఆ పూరీ పొంగుద్ది అన్నమాట. ఇది ఒక టిప్. చూసారా, పొంగిన చోట కూడా నేను కొంచెం ప్రెజర్ ఇస్తున్నాను. సో ఇలా చేస్తే పూరి అనేది బాగా పొంగుద్ది, చాలా సాఫ్ట్గా ఉంటుంది తినడానికి కూడా. సో రెడీ పూరి విత్ శనగపిండి కుర్మా ఆర్ బొంబాయి చట్నీ. చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో?
ఎంత సాఫ్ట్గా ఉందో, చుంచితే తునిగిపోయింది అది. అండ్ బొంబాయి చట్నీ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. థ్యాంక్ యూ.